గతంలో కూడా ఇక్కడనే పంపించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యంగా కార్పొరేషన్ మన మేయర్ గారు సుధారాణ్ గారు కూడా ఒక 300 గణపతులను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనందరి పైన బాధ్యత ఉన్నది. మనం అందరం కలిసి ఇవి మన డివిజన్లల్లో అందరూ కూడా పంచితే మరి మట్టి వినాయకులందరూ కూడా చాలా సంతోషపడతారు. మరి ఇవ్వాలని అందరికి కూడా అందేటట్టుగా మనం అందరం బాధ్యత. అన్నిటికంటే ఈ మట్టి వినాయకులు చాలా గొప్ప విషయాలు ఇవి. మరి ఆర్పీలకు శివ గారికి మాకు అందరికి కూడా ఎక్కువ బాధ్యత ఉన్నది. ప్రతి ఇంటికి ఇవి అందిన కాడికి అందేటట్టుగా చేయవలసిందిగా నా మహిళా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ముఖ్యంగా కొండ దంపతులకు మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా సుధారాన్ని కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మన రక్షపేటకు 42వ డివిజన్ పంపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీళ్ళందరికీ అందజేసినట్టు చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇంటి స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళని, అలాగే మన నాయకులు కూడా తీసుకోవాలని బాధ్యతని స్వీకరించాలని కోరుతున్నాము. మరియు ఈ సభా వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మరియు వచ్చిన ఆత్మీయులకి మరియు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ రాబోయే గణపతి పండుగ శుభాకాంక్షలు. ఈ గణపతి పండుగని మనం అందరం కలిసికట్టుగా ప్రశాంతంగా చేసుకోవాలి. మట్టి విగ్రహాలు తీసుకురావడం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం. ప్రతి ఒక్కరము మనం మట్టి విగ్రహాలను పెట్టుకుందాం. మనకు తెలిసిన వాళ్ళకి మనకి అందరికీ ఈ విగ్రహాలు పెట్టాల్సిన బాధ్యత మనంతా చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ స్వీకరించి ఇంటి స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి మనందరిలో ఉంది. మనం అందరం కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేద్దాం. ఏ విగ్రహం కూడా ఏ ఇంటి పరిస్థితుల వేస్ట్ కాకుండా ఖరాబ్ కాకుండా జాగ్రత్తగా పూజించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 42 ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ